ఒక కొద్ది నిమిషాలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశ కలుగున్నాను. ఒక దైవజనుడంట దేవుని సన్నిధిలో ప్రార్థించి 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 అలాగే నేను నిద్రపోతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తను దేవుడు కలిసి సంభాషించుకుంటున్నటువంటి సమయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడంట. ఒక సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నారంట. వారు నడుస్తూ నడుస్తూ ఉంటే ఈ దాసుడు దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని పుట్టింది మొదలుకొని యవనంలోనూ అలాగనే వివాహం అయిన తర్వాత పరిచర్యలోనూ తన వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు తను చేస్తున్నటువంటి ఘనమైన కార్యాలన్నీ చూపిస్తూ వచ్చాడంట. ఎడారిలో ఇసుకలో నడుస్తున్నప్పుడు యేసు ప్రభు తనతో కూడా తన ప్రియమైన దాసునటువంటి సేవకుడు నడుస్తున్నప్పుడు వారి 4 అడుగుజాడలు పడతాయి కదా. కొంత దూరం ప్రయాణం చేసి తన జీవితాన్ని చూపిస్తూ, మరికొంత దూరం ప్రయాణం చేసి తన కష్టాన్ని చూపిస్తూ, మరికొంత దూరాన్ని ప్రయాణం చేసి ఆ కష్టంలో తను తప్పించిన విధానాన్ని చూపిస్తూ నడుస్తున్నప్పుడు ఈ దాసునికి ఒక అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి వెంటనే ఏమన్నాడంట, అయ్యా చాలా సంతోషం, నా జీవితంలో నువ్వు చేసిన ఈ ఘనమైన కార్యాలన్నిటిని బట్టి నేను నిజంగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప దేవుడో, కానీ నాకు ఒక డౌట్ ప్రభువా, ఆ సందేహాన్ని తీరుస్తావని చెప్పి అడిగాడంట. అయ్యా చెప్పు అని చెప్పాడంట. మనం సముద్రంలో ఇసుక మీద నడుస్తున్నప్పుడు 4 జాడలు పడతాయి కదా. ఎప్పుడైతే నేను సంతోషంగా ఉన్నానో, ఎప్పుడైతే నేను బలంగా ఉన్నానో, ఎప్పుడైతే నేను నడవగలిగే స్థితిలో ఉన్నానో అప్పుడు నాతో కూడా మీరు ఉన్నారు. ఎప్పుడైతే నేను బలహీనంగా ఉన్నానో, ఎప్పుడైతే నేను నడవలేని స్థితిలో ఉన్నానో, ఎప్పుడైతే నేను నడిచే స్తోమత లేని స్థితిలో నేను ఉన్నానో అప్పుడు నన్ను విడిచిపెట్టారు కదా ప్రభువా, అగో నా అడుగుజాడలు 2 ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారంట ఆయన. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు బలహీనంగా ఉంటే ఎలా నడుస్తావు? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను ఎత్తుకొని నడిచాను కాబట్టి ఆ జాడలు నీవి కాదు నావే అన్నాడంట. నిజంగానే మనం ఆయన సంకల్పంలో ఉంటే నువ్వు చేసిన దాన్ని మర్చిపోవటానికి ఆయన అపనమ్మకస్తుడు కాదు, ఆయన మనిషి కాదు మాట ఇచ్చి మరవడానికి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, చాలాసార్లు ఇలాంటి సందర్భాలు మా జీవితంలో కూడా జరిగినాయి. చందాపూర్ వనపర్తి ప్రాంతంలో చందాపూర్లో ఉన్నప్పుడు ఒకసారి మేమున్న స్థితి, ఒక మంచం మీద 3 సంవత్సరాలు మేము జీవిస్తున్నప్పుడు పరిచయలో ఉన్నప్పుడు అమ్మ వచ్చింది మా ఇంటికి. 2 పిల్లలు, మంచం మీద మేము ఒక్కరమే, అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఉండాలి. మా అమ్మ వచ్చింది. అప్పుడు మేము అందరం ఒక మంచం మీద పడుకోలేం కాబట్టి బయట ఒక చిన్న మంచం వేసుకొని దాని చుట్టూ వర్షం పడకుండా చీరలు కట్టుకొని పైన బెడ్షీట్ వేసుకొని పడుకున్నాం అనమాట. అప్పుడు డిసెంబర్ ఆ సమయంలో వర్షం పడుతుంది, ఆగుతుంది. పడ్డప్పుడు లేచిపోయి మంచం మీద కూర్చుంటున్నాం, మళ్ళీ వచ్చి దాని మీద మంచం మీద పడుకుంటాం అనమాట. మళ్ళీ పడుతుంది, ఆగుతుంది. ఇట్లా 4 సార్లు 3 సార్లు జరిగింది. ఇంకా పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చివర ఇక్కడ ఒకటి చిన్న అది మనం కొన్ని మండలు వేసి చిన్న పొయ్యి వంట చేసుకోవడానికి చేసినటువంటి దాంట్లో మేము పడుకున్నాము. అక్కడ మొత్తం కట్టెలు, మొత్తం చెత్త, ఆ దుమ్ము, ఆ పుచ్చుబట్టిన పొడి రాలుతూ ఉంటే సరేలే ఎట్లా ఉంటే నిద్రపోతున్నప్పుడు నాకు మస్తు బాగా అనిపించింది, ఏడుస్తున్నాను అనమాట. ఒక 4-3 గంటల ఆ సమయంలో ఒక గొప్ప దైవజనుడు వచ్చి నా భుజం తట్టి భయపడుకొని బలపరిచిన సందర్భాన్ని నేను చూశాను అనమాట. అందుకే నాకు ఈ సమయం ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలి ప్రభా, ఈ వాక్యం నేను అన్న నాకు నిన్న సాయంత్రమే చెప్పారు, ఒక 10-20 నిమిషాలు మీరు వాక్యాన్ని పంచుకోవాలని. ఆ వాక్యాన్ని పంచుకోవాలన్నప్పుడు నాకు మొట్టమొదట గుర్తొచ్చిన ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ వ్యక్తిని దేవుడు మర్చిపోకుండా 3 తరాల తర్వాత దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఒక శ్రేష్టమైన పనిని అతనికి అప్పగించి, అసలు ఎక్కడ చాలాసార్లు కనిపించాడు ఆయన గురించి ఎక్కడ ఎక్కువసార్లు ప్రస్తావించబడదు, ఆయనను ఎక్కడ పొగిడినట్టు కానీ ఎక్కడ తగ్గించినట్టు కానీ ఏమి ఎక్కువ కనబడదు. కానీ ఒక శ్రేష్టమైనటువంటి పనిని చేయడానికి దేవుడు 3 తరాల తర్వాత ఎన్నుకొని అతన్ని గణపరిచినట్టుగా ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం మన వాక్యంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని, ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ బెసలేలు అనేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు అన్నమాట. మోషే కొండపైన ఉన్నాడు, దేవుడు ఇచ్చే ప్రతి మాటను శ్రద్ధగా వింటున్నాడు, రాసుకుంటూ ఉన్నాడు. తదనంతరం తను వచ్చి ఏం చేయాలో దాని గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఈ మోషే గడుపుతున్న సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడినటువంటి ఒక మాటను మనం అక్కడ చూస్తాం. నిర్గమకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము
నేను యూదా గోత్రములో హూరు మనుమడగు ఊరు కుమారుడును నైనా బెసలేలును అను పేరు గలవానిని పిలిచి తిని. తన ముందు తరం, తర్వాత తరం, తన తండ్రి తనకు తండ్రి అయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ గోత్రం నుంచి పిలిచాడో రాస్తూ తన తాత పేరు, తన తండ్రి పేరు, తర్వాత తన పేరు కూడా రాస్తూ తనకు చేయాల్సినటువంటి పనిని మోషేకు దేవుడు తెలియజేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వాణిని నేను పిలిచి తిని. ఈ బెసలేలు ఎవరు, ఊరు ఎవరు, ఊరు ఎవరు మనం తర్వాత చూద్దాం. కానీ దేవుడు మోషేతో చెప్తున్నటువంటి ఒక ఆ ప్రత్యేకమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు ఈ వ్యక్తిని పిలిచాడంటే, నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ప్రజల మధ్య నివసించాలనుకుంటున్నాడు. దేవుడు ప్రజలతో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు ప్రజలకు సన్నిహితంగా దగ్గరగా రావాలనుకుంటున్నాడు. అందుకొరకు ఒక ప్రత్యేకమైన పని అవసరం. తెలుసు కదా మనకు, ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష దేవుని మందసము, ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపాటు చేయడానికి, అది నిర్మించడానికి, దాని వాని పని చొప్పున, దాని క్రమము చొప్పున, ప్రత్యేకముగా దేవుని సంకల్పం చొప్పున దేవుడు చెప్పిన మాట ప్రకారము నిర్మించడానికి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి ఇంచుమించు 20 లక్షల మంది జనమున్నప్పటికీ, దాంట్లో యూదాగోత్రము ప్రత్యేకించబడినప్పటికీ, యూదాగోత్రంలో కొన్ని వేల మంది ఉన్నప్పటికీ, అందులో ఒక్క వ్యక్తిని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ పని నీవు చేయాలని చెప్పుతున్నాడు అన్నమాట. దేవుడు మాటిచ్చి మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు, అన్యాయస్తుడు కాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మనం చూస్తాం. ఈ 31వ అధ్యాయంలో ఈయన ఏమేం చేయాలో ఒకసారి మనం చదివితే 3వ వచనం నుంచి మనం చదువుదాం ఒక మాటలను. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా బెసలేల దగ్గరికి మోషే రాలేదు. ఆయనకు ఈ విషయం దేవుడు నీతో చెప్తున్నానని చెప్పట్లేదు. కానీ ఆ విచిత్రమైన పని చేయడానికి, శ్రేష్టమైనటువంటి, అత్యంత పరిశుద్ధమైనటువంటి, సర్వలోక అధిపతి అయినటువంటి దేవుడు తన మనసును, తన హృదయాన్ని ఉంచేటటువంటి ప్రత్యక్ష గుడారము, దేవుని మందసము చేయడానికి బంగారముతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ, కర్రను కోసి రత్నములను పొదగడానికి, విచిత్రమైన పని చేయడానికి ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాడని ఆ వ్యక్తికి తెలియకముందే దేవుడు తెలియపరుస్తూ, ఆ వ్యక్తి దాన్ని చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తూ, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన సకల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా నేను చేసి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు అనుకుంటావు, నాకేమి, నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు, నాకు ప్రత్యేకత లేదు, నాకు ప్రాధాన్యత లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు. నీతో మనుషులు మాట్లాడాల్సిన అవసరం లేదు. బెసలేలతో ఏ మనిషి మాట్లాడలేదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఈ అధ్యాయాలు తప్ప ఎక్కడో 2-3 చోట్ల మాత్రమే ఆయన పేరు వినిపిస్తుంది. కానీ ప్రారంభం నుంచి వారి ఐగుప్తు నుంచి కానాను చేరేంత వరకు తదనంతరం కూడా ఆయన నిర్మించిన పనులు ఉండడానికి దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. తాత పేరు, తండ్రి పేరు, తన పేరు, తన గోత్రము, కావలసిన జ్ఞానము,
విద్య, వివేకము, దేవుని ఆత్మజ్ఞానమును ముందే అనుగ్రహించి నీవు వెళ్ళి ఆ వ్యక్తికి ఈ మాట చెప్పు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని సంకల్పంలో నీవుంటే, దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని దేవుని ప్రేమించే మనసులో నీవుంటే, నిన్ను మనుషులు ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం ఏమీ లేదు. నీ గురించి నువ్వు చింతించాల్సిన పని అంతకన్నా లేదు. నీ గురించి చింతించే దేవుడు ఒకరున్నారు. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలన్నమాట. ఇంతకుముందు దైవజనులు ప్రార్థన చేస్తూ నువ్వు కార్చిన కన్నీటిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ కన్నీటిని తన బుడ్డిలో దాచుకొని తన కవిలలో రాసుకుంటాడంట. కవిల అంటే పుస్తకంలో రాసుకుంటాడంట. నువ్వు వేసిన ప్రతి అడుగుకు ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు ఇచ్చిన దానికన్నా అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడంట. శ్రేష్టమైన పని చేయడానికి మనకు తెలుసు కదా, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ఆవరణమని. అది ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడుగుండాలి, ఇంత ఎత్తుండాలి, ఈ కర్రలతో చేయాలి, దానికి వెండి పూత పోయాలి, ఈ బలిపీఠం ఇలా చేయాలి, దీపస్తంభం ఇలా చేయాలి, సముఖపు రొట్టెల బలి ఇలా చేయాలి, మందసం ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఈ కర్రతో చేయాలి, ఈ బంగారంతో పూత పూయాలి, ఇలా రింగులు ఉండాలి, ఇలా పట్టుకోవాలి, దీన్ని ఇలా మోయాలి, దాని మీద కర్ణాపీఠం ఉండాలి. ఇవన్నిటినీ కావలసినటువంటి మనిషి జ్ఞానానికి అందనటువంటి జ్ఞానమైనప్పటికీ విద్య, వివేకము, జ్ఞానము, సమస్తమైనటువంటి సకల నేర్పును, దేవుని ఆత్మశక్తిని నువ్వు అడగక ముందే నీలో ఉంచి నీవెప్పుడొచ్చి దేవుని సన్నిధిలో పనిచేస్తావా అని దేవుడు ఎదురు చూస్తా ఉంటాడంట. వారి తల్లి గురించి, తండ్రి గురించి మనం ముందుకు చూద్దాం. తర్వాత మనం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ఏమేం పనులు చేయాలో ఆ పనులకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి ఈ మాటలు చదివితే మనకు అర్థమవుతాయి. 7వ వచనం నుంచి మనం చదువుతాం ఒకసారి 11వ వచనం వరకు. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపస్తంభమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీఠమును, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తము చేయవలనని మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడో తన మనసులో, తన మదిలో బెసలేలు గురించి దేవుడు ప్రణాళిక సిద్ధపరుస్తా ఉన్నాడు. అలాంటి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞాన, విద్య, వివేకములను అనుగ్రహించి అతన్ని తన మదిలో ఎప్పుడో దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో కదా. ఒక చిన్న విచిత్రమైన పని చేస్తే చాలా మెచ్చుకుంటాం, ఒప్పుకుంటాం. ఒక వ్యక్తి చిన్న 9th క్లాస్ 8th క్లాస్ చదువుకున్న చిన్న వ్యక్తి ఒక సైకిల్ కనిపెట్టాడు అనుకో, ఒక చిన్న వస్తువును కనిపెట్టాడు అనుకో, ఓ దేశమంతా, రాష్ట్రమంతకు వార్తగా ప్రకటిస్తాం. కానీ బెసలేలు గురించి, ఇంకా తన గురించి తానే తెలియదు, తన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని, తనకు దేవుడు జ్ఞాన విద్య వివేకములను ఇస్తున్నాడని. ఆల్రెడీ జ్ఞాన విద్య వివేకములు మాత్రమే కాదు, దేవుని ఆత్మతో అతను నింపి ఉన్నాడని, తనను ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. ఇప్పుడు 20 లక్షల మంది ఒక దిక్కైతే ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు మందసం ఒక ఎత్తు. అతి పరిశుద్ధమైన స్థలము, ఇంకా ప్రధానమైనది, ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన స్థలములో సర్వాధికారైన దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. తన మనసును అక్కడ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, ఆ వైపు చూసి ఆ మొరపెట్టినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చి పాప పరిహారార్థం నిమిత్తమై బలులు అర్పించడానికి సమస్తము సిద్ధము చేయడానికి ఆల్రెడీ దేవుడు ఒక వ్యక్తిని తన ప్రణాళికలో ఉంచాడు. మనం అనుకుంటాం, నాకే గుర్తింపు లేదు, నన్నెవరు గుర్తించట్లేదు, నన్నెవరు పలకరించట్లేదు, నన్నెవరు ప్రేమించట్లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను దేనికి పనికిరాను, ఏ విషయానికి నేను దేనికి పనికిరానా, నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా, నేను ఇలాగే ఉండాలా, ఏంటికి చేశాడు దేవుడు నా జీవితాన్ని, ఒకవేళ ఈ జీవితం ఇవ్వకుంటే బాగుంటుండే, ఈ జీవితం ఇప్పటికి ముగిస్తే బాగుంటుండే అని నీవనుకుంటే దేవుని సంకల్పంలో ఉన్న పని చేయడానికి నిన్ను నీవే దేవునికి దూరం చేసుకుంటున్నట్టు. ఆల్రెడీ దేవుడు తగు కాలమందు నిన్ను హెచ్చించడానికి తన ప్రణాళికలో నిన్ను ఉంచుకొని
నిన్ను దర్శించడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను ఆ ఉన్నత స్థలంలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 14 వచ్చిన ఒకసారి చదువుదాం. ఈ ప్రత్యేకతను మనము ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకతను మనకు ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. 14 వచ్చిన చదువుదాం ఒకసారి. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ అప్పుడు విశ్రాంతి దినమును ఆచరించాలని. విశ్రాంతి దినాన్ని ఆచరించాలనేది దేవుని ఆజ్ఞ అయితే, ఆ విశ్రాంతి దినము ఆచరించడానికి, మందసంలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఆవరణంలో నిలబడడానికి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి, బలులు అర్పించడానికి, నైవేద్యాన్ని అర్పించడానికి ఏర్పాటు చేసేటటువంటి ఆ ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు మందసం ఇంకెంత ప్రత్యేకమైనది. ఖచ్చితంగా కొట్టివేయబడతారు. దాన్ని ఆచరించవలసిందే. కానీ ఆ ఆచరించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, దాన్ని నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట, ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. దేవుడు ఆ వ్యక్తిని తన సంకల్పంలో నిలబెట్టుకున్నాడు అనమాట. తన సంకల్పం నుంచి అతను ఎప్పుడో తన ఊహకు దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి పుట్టాలో లేకపోతే దేవుడి సంకల్పం చొప్పున దేవుడు అలా పుట్టించాడేమో. తెలుసు కదా మనకు, ఐగుప్తు ప్రజలు ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారికి మొరపెడితే దేవుడు వారి మొర విని విడిపించడానికి మోషేని దేవుడు పుట్టించాడు, ఎన్నుకున్నాడు, రక్షించాడు, వారిని విడిపించాడు కూడా. నువ్వు తప్పించుకుంటే అది తప్పిపోదు కదా. మోషే జీవితం మనకు 3 భాగాలుగా మనం చూస్తాం. 40 సంవత్సరాలు సకల సుఖాలు అనుభవిస్తూ, రాజభోగాలు అనుభవిస్తూ, సకల శాస్త్రాలు నేర్చుకొని గొప్పవాడుగా, ఒకవేళ ఆ తదనంతరము ఫరో రాజు ఆయన చనిపోయిన తర్వాత ఈయననే ఆ దేశానికి రాజు కావాల్సిన స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి అంత జ్ఞానాన్ని ఇచ్చి, అంత గొప్ప దేవుని ఆత్మ నుంచి నడిపించి, రక్షించి, తప్పించి, తెలుసు కదా 2 సంవత్సరాలు ఆ పిల్లలందరినీ చంపివేసినప్పుడు, ఆ పసిపిల్లలందరినీ, మగపిల్లలందరినీ చంపివేసినప్పుడు తప్పించబడేటటువంటి ఆ వ్యక్తి దేవుని సంకల్పంలో ఉన్నాడు కాబట్టి తప్పించబడి 40 సంవత్సరాలు రాజభవనం నుండి, తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములు ఉండి, తర్వాత 40 సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపించడానికి, నాయకుడుగా ఉండడానికి తను తాను చేసుకుని వచ్చిన, తను తాను జ్ఞానంతో నడిచిన, తనకు తాను గొప్పవాడుగా కాలేదు, కానీ దేవుని సంకల్పం ఉంది కాబట్టి ఆయన నడిపించాడు. 120 సంవత్సరాలు బతికిన మోషే కంట కంటి చూపు తగ్గలేదంట, ఖాళీ సత్తువ తక్కువ కాలేదంట. నమ్మకమైన వాడు మోషే అని చెప్పడానికి. ఈ మోషేతో దేవుడు ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు. యూదా గోత్రంలో చాలా మంది ఉంటారు కదా, కొన్ని వేల మంది ఉంటారు కదా. ఇన్ని వందల మందిలో ఇంచుమించు పాలెం చుట్టుముట్టు ఉన్నటువంటి కొన్ని వందల ఇళ్ళు, కొన్ని వేల కుటుంబాలు ఉండొచ్చేమో, కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాల్లో నిన్ను నన్నే దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడు? ఈ సంఘంలో కూడా ఇంచుమించు 300 మంది 400 మంది ఉన్నప్పటికీ ఒక్కరిద్దరు ఈ పని చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాం. మేము వచ్చినప్పుడల్లా చాలా చూస్తుంటాం అనమాట. వద్దమ్మా ఏం లేదు పోమని చెప్పిన ఇంట్లోకి అక్కను వద్దమ్మా జరగని చెప్పేసి ఉన్న పనంతా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఉన్నారు. మేము లేవక ముందే ఈ చర్చి పనులన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది నాది, నా ఇల్లు. ఒకవేళ ఊహించండి, ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయకపోతే మనం ఇంత సంతోషంగా కూర్చునే వాళ్ళమా? ఒకవేళ ఇంత నీట్గా ఇది లేకపోతే మనం ఇంత సంతోషంగా ఆరాధించే వాళ్ళమా? ఈ మీటింగ్ పెట్టకపోతే ఈ మాటలు మనం వినేవాళ్ళమా? నిన్న ఒకసారి మీ అందరినీ చేతుల నుంచి ప్రార్థించినప్పుడు నాకు అసలు కన్నీళ్ళు ఆగట్లేదు. నేనేంటి ప్రభు ఇళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థించడం ఏంది అని. ఇంత ధన్యత, ఇంత భాగ్యము దేవుడు నిన్ను ప్రేమించిస్తున్నాడు. నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, జగత్తుకు పునాదు వేయబడక మునిపే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు. ఎన్ని కోట్లు ఇస్తే కొనుక్కోగలవు రక్షణని? ఎన్ని కోట్లు ఇస్తారు? ఒకవేళ ప్రపంచ ధనవంతుడైనటువంటి, ఇప్పుడు ప్రస్తుత ధనవంతుడైనటువంటి ఎలన్ మస్క్ గారంట మొన్న చార్లీ క్లిర్క్ చనిపోయాడు కదా, ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టుకున్నారంట, క్షమించుడి మీరు క్షమించబడుదురని. అక్కడ చెప్పిన మాటలన్నీ విని ఆయన మాట చెప్పాడంట. ప్రపంచ ధనవంతుడు క్షమించుడి మీరు క్షమించబడతారని బైబిల్ కొటేషన్ను రాసుకున్నాడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. మోడీ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దన్న అనిపించుకున్న ట్రంప్ కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడగలడు. ఆయన కన్నా ఎక్కువ సంపన్నుడు, ప్రపంచ సంపన్నుడు ఇప్పుడు ఆయన. మరి నీవు నేనెంత? అన్ని కోట్లు మొత్తం ఒకవేళ ఆయన ఇచ్చినా, నాకు రక్షణ ఇవ్వండి నేను బాప్తిసం పొందుతాను తర్వాత నా ఇష్టం వచ్చిన జీవిస్తానని ఏ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నీళ్ళలో ఒక నిమిషం ఇట్లా ముంచి లేకుంటే ఇస్తారా ఎవరైనా?
మరి నువ్వు ఎంత ఇచ్చి కొనుక్కోగలవు రక్షణను? నీవు దేవుని అనాది ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావు, అందుకే ఇక్కడున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు ఇక్కడున్నావు. నీవే దూరం అవుతున్నావు దేవునికి. ఎక్కడైనా ఉంటాడు దేవుడు, పాపము నా హృదయంలో తప్ప. అన్ని సమస్తము దేవునికి ఆయన ఉండడానికి అర్హత ఉంటుంది. ఎక్కడైనా ఆయన వెళ్ళగలడు, ఎక్కడైనా ఆయన ఉండగలడు, ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు ఆయన ఖచ్చితంగా. ఊహించండి ఒకసారి ఈ సృష్టి అంతటిని, ఆ సృష్టిలో నిన్ను, ఈ సృష్టి అంతటిని కలుగునుగా కానీ ఒక్క మాటతో చెప్తే సమస్తము కలిగినప్పుడు సృష్టిలో ధూళి అయినటువంటి నీ జీవితంలో దేవుడు ఉండాలని కోరుకోవడం ఎంత గొప్ప ప్రేమ అది. 3 తరాల తర్వాత బెసలేలును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఈ 20 లక్షల మంది నన్ను ఆరాధించడానికి, వారి పాప పరిహారార్థం బలివ్వడానికి, వారికి నేను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల పలకలు ఉన్నటువంటి మందసాన్ని మోయడానికి, దాని దగ్గరికి వచ్చి ప్రార్థించడానికి, బుర్రపెట్టుకోవడానికి, పాపం నుంచి విడిపించబడడానికి, మా దేవుడు సమస్తమైనటువంటి వాటి నుంచి మమ్మల్ని విడిపించాడని తరతరాలకు చెప్పుకోవడానికి, ఒక ప్రత్యేకమైన పని చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న విషయము ఆ వ్యక్తికి కూడా తెలియదు. నీ యొక్క జీవితంలో దేవుని సంకల్పం ఏంటో నీకు తెలుసా? దేవుడు ఏమనుకుంటున్నాడో నీకు తెలుసా? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావో నీకు తెలుసా? బలవంతంగా మరీ తలుపులు పెట్టి గేట్లు పెట్టి పిలిచి 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 ఉండండి అమ్మా, మీరు ఉండండి, మీరు వెళ్ళిపోతుంటే నా హృదయం అంతా బద్దలైపోతుంది, ఇంత ఖర్చు పెట్టేసి ఈ మీటింగ్ నేను పెట్టిన దానికి నా హృదయంలో బాధ అవుతుంది, వేదన చెందుతుందని సేవకులు కన్నీరు గర్చి మీకోసం కాపలా ఉండి చేయాల్సిన పని ఏమైనా ఉంటుందా? ఒక చిన్న పాపను డాక్టర్ దగ్గర తీసుకొచ్చి జ్వరం వచ్చిందా అంటే ఏం కాదు పొమ్మ అని విడిచిపెట్టాడు ఆయన. పసిగుడ్డుగా ఉన్నటువంటి రక్తపు ముద్దగా ఉన్నటువంటి ఆ పాపను ఇంజెక్షన్ వేసో, మందిచ్చో, టానిక్ ఇచ్చో, కొంచెం ఇబ్బంది పెట్టైనా సరే ఏం చేస్తారంటే ఆ రోగాన్ని బాగు చేస్తారు. పాప రోగాన్ని బాగు చేయడానికి ఈ భూమి మీద ఏ డాక్టర్లు లేరు, యేసు ప్రభు తప్ప. ఆయన పేరే రక్షకుడు. ఆ రక్షకుని సంకల్పంలో నీవు ఉన్నావు. ఆ రక్షకుడు నీ ద్వారా ఒక ఘనమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. ఆ రక్షకుడు నిన్ను నన్ను గణపరచాలనుకుంటున్నాడు. ఆ రక్షకుని సంకల్పంలో నీ జీవితాన్ని నీకు జీవితాన్ని ఇస్తే నీ జీవితం ఇది మొదలుకొని ఇక్కడి వరకు ఈ పని చేయాలని ఆయన ఉద్దేశము. దానికోసం చాలామంది హతసాక్షులయ్యారు, చాలామంది తమ ఆస్తిపాస్తులు వదిలేశారు, చాలామంది తమ కుటుంబాన్ని వదిలేశారు, చాలామంది అడవుల్లోకి వెళ్ళారు. మనం ఎక్కడికి వెళ్ళకున్నా కనీసము దేవుని దగ్గరికి వచ్చి దేవుని పని, దేవుని మాటలు వినడానికి కూడా ఒకళ్ళు ఇష్టపడకపోతే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే. వినకుండానట్టుగా నా చెవులు బంధం కాలేదు, నేను సహాయము చేయకుండానట్టుగా నా హస్తము కురచకాలేదు. నేను సహాయం చేయకపోవడానికి, వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు నాకు మధ్య పాపము అడ్డుగా ఉంది కాబట్టి. ఎక్కడైనా ఉంటాడు దేవుడు, పాపమున్న హృదయంలో తప్ప. ఎందుకంటే దేవుడు పాపాన్ని సహించే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరే పరిశుద్ధుడు. పరిశుద్ధత గురించి ఆయన చెప్పడం కదా, ఆయన పేరే పరిశుద్ధుడు కదా. ఈ బెసలేలు దేవుడు జ్ఞాపకం చేసుకొని తన అనాది ప్రణాళికలో ఒక శ్రేష్టమైన, ఒక ఘనమైన, ఒక ప్రత్యేకమైన పని చేయడానికి జ్ఞాన విద్య వివేకములను సమస్తమైనటువంటి పనుల నేర్పును వాటిని కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చెక్కతోనూ రక్తములు పొదిగించి శ్రేష్టమైనటువంటి పని చేయడానికి దేవుడు ఆయనను వెన్నుకున్నాడు. అసలు బెసలను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో బెసలేలు ఉన్నాడు. బెసలేలను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మనము ఫస్ట్ వచ్చిన మరొకసారి మనం చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. ఒకసారి ఈ బెసలేలను పిలవడానికి కారణం ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ బెసలేలను ఎందుకు పిలిచారు దేవుడు, పిలవడానికి కారణం ఏంటో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఒక్కసారి ఈ బెసలేలుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. 17వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి.
మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఎవరంట ఈ హూరు? మోషే యెహోషువతో చెప్తున్నాడు, అమాలేకీయులతో నువ్వు యుద్ధం చేయి, నేను ఆ కర్రను తీసుకొని కొండపైకి వెళ్తాను, కొండపైన మీరు యుద్ధం చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే దేవుడు మనకు జయం ఇస్తాడని చెప్పినప్పుడు యెహోషువ వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. మోషే కొండపైన కూర్చొని ఉన్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడేమో అమాలేకీయుల పైన ఇజ్రాయేలీలకు విజయం వస్తుంది. మోషే అలసిపోయి చేతులు దింపినప్పుడేమో అమాలేకీయులకు విజయం వస్తుంది, ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. యుద్ధం అంటే మనం ఇక్కడ కూర్చున్నంత ప్రశాంతంగా ఉండదు కదా. ఒక్క క్షణము వెనుకడుగేసినా, ఒక్క క్షణము మనము నిర్లక్ష్యంగా ఉన్నా కొన్ని ప్రాణాలు పోతాయి, కొన్ని తలలు తెగిపడతాయి, కొన్ని గాయాలు అవుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ పోకుండా ఉండాలంటే సర్వాధికారి దేవుడు మాకు విజయం ఇవ్వాలని మోషే ఏం చేస్తున్నట? చేతులు పైకెత్తి మాకు విజయం కావాలని ప్రార్థన చేస్తున్నట. మోషే చేతులు పైకెత్తిన అంతసేపు ఎవరు గెలుస్తున్నారు? ఇజ్రాయెల్ గెలుస్తున్నారు. మోషే అలసిపోయి చేతులు కిందికి దింపగానే ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు? హూరు అహరోను అనేవారు కొండపైన ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొచ్చి రాయిని వేసి అతన్ని రాయి మీద కూర్చోబెట్టి అతని ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు రెండు చేతులను ఎత్తి పట్టుకుంటే మోషే సూర్యుడు అస్తమించే వరకు ప్రార్థన చేశాడంట. అప్పుడు ఎవరికి విజయం వచ్చింది? ఒక్క క్షణము, ఒక్క మాట, 2 నిమిషాలు. సరే పోతే పోలేని చేతులు కిందికి ఎత్తుకొని ఒకవేళ మోషే ఉన్నాడు అనుకో, అక్కడ ఏమవుతుంది? కొన్ని ప్రాణాలు పోతాయి. అక్కడ ఏమవుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది. చేతులు ఎంతసేపు అని ఎత్తగలడు ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు? అయితే ఈ హూరు మోషే చేతులనెత్తి ఆదుకునే కుటుంబంలో ఉన్నవాడు. హల్లెలూయా. ఒక చేత ఇక్కడొకరు ఇక్కడొకరు 2 చేతులు పైకెత్తి పెట్టినప్పుడు సూర్యుడు అస్తమించే వరకు ఏమైందంట? ఆయన ప్రార్థన చేయగలిగాడంట. ఆయన ప్రార్థన చేయుట వలన ఇజ్రాయేలీలకు విజయం వచ్చిందంట. ఎవరా హూరు? మోషే చెయ్యెత్తినటువంటి వ్యక్తి, ఆయనను ఆదుకున్నటువంటి వ్యక్తి. పరిచర్య అంటే చాలా మంది ఉంటారు, ఏమో 1000, 100 డబ్బులు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేనున్నానయ్యా నీ కోసం, బాగున్నారయ్యా అని ఒక్క మాట నిజంగా చాలా బలపరుస్తుంది అనమాట. పరిచర్యలు మేము ఉన్నప్పుడు ఎక్కడో 100-150 కిలోమీటర్ల దూరం మేము వస్తే ఆ పక్క వాళ్ళు మాకు ఎవ్వరూ తెలియదు, పరిచయం ఉండదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఏం మాట్లాడితే ఏమనుకుంటారో తెలియదు, మాట్లాడకూడదో తెలియదు. ఒక్క మాట, అయ్యా వందనాలు, బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఎట్లుందని చెప్తే కొండంత ధైర్యం వస్తుంది. ఇక్కడ మమ్మల్ని పలకరించేవారు, మా కోసం ప్రార్థించేవాళ్ళు, మమ్మల్ని ప్రేమించేవారు, మమ్మల్ని గుర్తించేవారు ఇక్కడ ఉన్నారని. ఈ హూరు మోషే చేతులను ఎత్తి పట్టుకున్నాడు, ఇజ్రాయేలుకు విజయము వచ్చింది. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరిని? బెసలేల్ని. అప్పుడే కాదు, హూరుకు ఒక కుమారుడు. హూరు ఆకుమిస్తే హూ పేరు వాళ్ళు 2 ఒకటి తిరునని కన్ఫ్యూజ్ కావద్దు. హూరు మనుమడు, ఊరు కుమారుడు. ఎవరైనా? బెసలేలు. ఈ హూరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క మనము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే హూరు అనే మాటకు తెల్లనైన, పరిశుద్ధమైన అని అర్థం అంట. ఆ పేరుకి అర్థం. హూరు అంటే బెసలేలు యొక్క తాత. తండ్రి పేరు మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని నీడలో. మన పేరుని బట్టి కూడా నిజంగా చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారన్నమాట. వారి జీవితాలు అలాగనే ఉంటాయి. మన పేరుని బట్టి ఆ జీవితము అలా ఉండకూడదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ బాబుకు చిన్న అబ్బాయి 5th క్లాస్లో ఏమో మాకు హాస్టల్లో చేయండి. ఆ పిల్లగాడు అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన ఆ పిల్లగాడు చాలా తుంటరోడు, చిల్లర పనులు, అల్లరి పనులు మొత్తం బాగా పిచ్చి పనులు చేశారనమాట. పేరు మార్చి నవీన్ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే అంత ఘనమైనటువంటి గొప్ప వ్యక్తి పేరు నాశనం చేస్తాడు ఇతడు అని. ఈ పేరుకు అర్థమేంటి? హూరు అంటే తెల్లనైన, పరిశుద్ధమైన అని అర్థం. బెసలేలు తండ్రి పేరు, తాత పేరు అది, తండ్రి పేరు హూరు. దీనికి అర్థం ఏంటంటే దేవుని నీడలో అని అర్థం. బెసలేలు అనేటువంటి పేరుకు బెసలేలు అనేటువంటి పేరుకు దేవుని నీడలో అని అర్థం. తన తాత పేరును బట్టి పేరుకు తగ్గట్టుగా, తన తండ్రి పేరుకు తగ్గట్టుగా దేవుని నీడలో ఎదిగినటువంటి బెసలేలును 3 తరాల, ఇంచుమించు 2 తరాల తర్వాత, ఇతను 3వ తరం కదా, తర్వాత దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని
ఈ పని చేయడానికి అతన్ని ఎన్నుకున్నాడు. ఇంకా అతనికి ఆ విషయం తెలియకముందే దేవుడు మాటిచ్చి మర్చిపోవడానికి, అన్యాయస్తుడు కాడు అనడానికి ఈ మాట నిదర్శనం. మర్చిపోవచ్చు అప్పుడే. ఆయన మోషే చేతులు ఎత్తాడంట, అప్పుడు విజయం వచ్చింది, అప్పటి వరకు ఆ కుటుంబాన్ని దీవించాను, వాళ్ళు బాగానే ఉన్నారు, సరిపోయింది అనుకోవచ్చు దేవుడు. కానీ దేవుడు మోషేకు ఆదుకునే స్థితిలో ఉన్నటువంటి, తన చేతులు పైకెత్తి పట్టుకోగలిగినటువంటి హూరు అహరోనులైనటువంటి ఈ ఇద్దరు వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకోండి, హూరు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోండి, శ్రేష్టమైనటువంటి దేవుని ప్రత్యక్షపు గుడారాన్ని, సాక్ష్యపు మందసాన్ని నిర్మించడానికి తన మనుమడైనటువంటి బెసలేలను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఎంత గొప్ప విషయమో కదా. మర్చిపోతాం మనం చెప్పితే. ఒక మాట ఉంటుంది, తీసుకున్నది గుర్తుంచుకోవాలంట, ఇచ్చింది మర్చిపోవాలంట. మనం ఏం తీసుకుంటామో దాన్ని గుర్తుంచుకోవాలంట, మనం ఇచ్చింది మర్చిపోవాలంట. నువ్వు ఇచ్చింది మర్చిపోడు దేవుడు, నువ్వు తీసుకున్నది కూడా మర్చిపోడు దేవుడు. నువ్వు ఇచ్చిన దానికి దేవుడు సరైన పని చేస్తున్నావా లేదని చూస్తాడు. నువ్వు తీసుకున్న దానికి దేవుడు సరైన పని చేస్తున్నావా లేదా చూస్తాడు. నువ్వు ఇచ్చింది ఏ హృదయంతో ఇచ్చావని కూడా దేవుడు చూస్తాడు. ఎవరైనా సరే నిజంగా తన సంకల్పంలో బెసలేలు ఉన్నాడు కాబట్టి దేవుడు తన తాతను, తన తండ్రిని, అలాగనే బెసలేలను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ శ్రేష్టమైన పని చేయడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మనంతటికి మనము అనుకుంటాం, బైబిల్లో ఒక మాట, నీటి మీద మీ ఆహారాన్ని చల్లండి, తగ్గకాలం దానికి పరిఫలం వస్తుంది. అంటే ఇచ్చట గురించి నేను మాట్లాడలేదు, మన హృదయం అంత పరిశుద్ధంగా ఉండాలని, దేవుని అలాగ ప్రేమించాలని. ఆ యుద్ధ వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే వీరిద్దరూ ఆ పని చేయలేకపోతే మోషే ఒక్కడు చేసేవాడు కాదు. తనకు తోడుగా ఉన్నారు కాబట్టే, తనను ఆదుకున్నారు కాబట్టే, తన చేతులు ఎత్తి పట్టుకున్నారు కాబట్టే ఆయన ప్రార్థన చేయగలిగాడు. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టే ఇజ్రాయేలుకు విజయం వచ్చింది. ఆ విజయం వచ్చిన ఈ విజయాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనమాట. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు, నేను బాల్యం నుండి వృద్ధాప్య వరకు వచ్చి ఉన్నాను, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదని బైబిల్ వాక్యంలో ఉంటుంది. నిజంగానే ఆ నీతిని నీవు నేను అనుసరిస్తే, నీవు నేను ప్రేమిస్తే, నీవు నేను గౌరవిస్తే, నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. పరిశుద్ధత అంటే ఎవరు? యేసు ప్రభు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. నిన్న వాక్యం చెప్తూ మాట్లాడారు కదా, లేఖనాలను పరిశీలించండి, అందువల్ల నేను ఎవరో మీకు తెలుస్తుందని. చాలామంది లోకంలో ఉండొచ్చేమో, చాలామంది వారికి వేరు వేరు ప్రణాళికలు ఉండొచ్చేమో, వారి ఉద్దేశాలు వేరే ఉండొచ్చేమో. ఆ గుంపులో నీవు ఉన్నప్పటికీ నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవడం గొప్ప విషయం. ఆ పని నువ్వు చేస్తే, బెసలేలు ఏం చేశాడంట? 38వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 38వ అధ్యాయం 22వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 38వ అధ్యాయం 22వ వచనం. మరియు 38 నిర్గమ. యూదా గోత్రికుడైన హూరు మనవడును, హూరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు. ఆ పని సింపుల్ కాదు చేయడానికి. ఏదో చెట్టు నాటి రావడానికి, చిన్న గోడగట్టి రావడానికి, చిన్న గుడారం వేయడానికి, చిన్న గుడిసేసి వేయడానికి, టెంట్ వేసి రావడానికి కాదు. మహా ఉన్నతమైన స్థలంలో నివసించే దేవుడు తన మనసును ఉంచే స్థలం అది. వెండి, బంగారము, రాగి, ఇత్తడి, కర్ర, రత్నములు పొదిగి, యాజక వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలు, బలిపీఠాన్ని, దీపస్తంభాన్ని, మందసాన్ని, ప్రత్యేకమైనటువంటి డిజైన్లో దేవుని ప్రణాళిక చొప్పున, దేవునికి ఇష్టమైన రీతిలో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలన్నమాట. మేము ఫిజిక్స్ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఏదో కొలతలు తక్కువ రాసి 1.2నో ఏదో తప్పు రాసాం అనమాట. అప్పుడు ఆ సార్ అన్నాడు, ఇది కొంచెమే కదా సార్ తప్పైందంటే, కొంచెమేనా, ఒక రాకెట్ నువ్వు ప్రయోగించాలనుకుంటున్నావు, ఇక్కడ నుంచి కరెక్ట్గా చార్మినార్ తగరాలి, చార్మినార్ దగ్గర పోవాలని నువ్వు ప్రయోగిస్తున్నావు, ఒక నిమిషం లేకుంటే ఒక సెకండ్ లేకుంటే ఒక ఇంచు దాని తేడాతో ప్రయోగిస్తే అది ఎంత దూరం పోయి ఎక్కడ పడుతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. అంటే మన గమ్యము కరెక్ట్గా 0.00% కూడా తేడా లేకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే దేవుని ప్రణాళికలో ఆ మందసాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఎంత ఎత్తు, ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఏ వస్తువులు, ఏ పరికరాలు, ఏది ఎక్కడ, ఏది ఎలా
ఏది ఎంత సైజులో, ఎంత ఎత్తులో, ఏ రూపంలో, దేన్ని పొదిగించి దాని మీద తాపడం చేసి నిర్మించాలో సమస్తము దేవుడు మోషతో చెప్పాడు. మోషే వచ్చి బెసలేలుకి చెప్పాడు. బెసలేలు మోషే చెప్పినదంతయు చేశాడు. దేవుని ప్రణాళికలో ఉన్నావని గుర్తించుకోవాలి ఫస్ట్. బెసలేలు దేవుని ప్రణాళికలు ఉన్నాడు. తన తాతను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన తాత ద్వారా ఈ కుటుంబాన్ని దీవించాలనుకున్నాడు. నీ అంతటి నీవే నేను ఏమీ చేయలేను అని నువ్వు అనుకుంటే, నువ్వు చేయాలనుకున్న విషయం దేవుడు నీ పట్ల చేయించాలనుకున్న విషయానికి నువ్వు నీ అంతటికి నీవే దూరం పోతుంటే ఆ పని ఎలా చేయగలవు? ఒక అడుగు వేస్తే కొంత ముందుకెళ్తాం, ఒక అడుగు వేస్తే కొంత ముందుకెళ్తాం. ఉన్న దగ్గరే ఉంటే ఎన్ని రోజులున్నా మనం అక్కడే ఉంటాం, ఎన్ని రోజులున్నా అక్కడే ఉండాల్సి వస్తుంది. అడుగు వేస్తూ ఉంటే ఎంత దూరమైన ప్రయాణం మనము చేయొచ్చు అనమాట. మొట్టమొదట దేవుని సంకల్పంలో ఎవరున్నారు? బెసలేలు ఉన్నారు. 3 తరాల తర్వాత దేవుడు మర్చిపోకుండా అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అతన్ని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. మోషే అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు ఆయన అలసిపోయినప్పుడు తన చేతులను ఎత్తి ఆదుకున్నాడు. అది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఆదుకున్న 2 వ్యక్తుల్లో హూరు ఉన్నాడు. ఈ హూరు బెసలేలు తాతగారు. ఈయన ఇది చేసినందుకు ప్రతిఫలముగా 20 లక్షల మంది దేవుని సన్నిధికి వచ్చి తమ పాప పరిహారార్థం నిమిత్తము బలులు అర్పించడానికి, నైవేద్యం అర్పించడానికి, సమస్తమైనటువంటి పాపం పోగొట్టుకోవడానికి, దేవుడు చెప్పినట్టుగా చేయడానికి ఒక ప్రత్యక్షపు గుడారం కావాలి, ఒక మందసం కావాలి. మందసంలో ఏముంటాయి? దేవుని యొక్క ఆజ్ఞలు, పలకలు ఉంటాయి. అవి అక్కడ ఉంటాయి. ఆజ్ఞలు పాటించాలి. మోషే వచ్చి చెప్పినట్టుగా చేయాలి. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి చేయాలి. ఇవన్నీ చేయడానికి జ్ఞాన, విద్య, వివేకములను అనుగ్రహించి దేవుని ఆత్మతో నేను నింపి ఉన్నానని అతనికి తెలియకముందే మోషేతో చెప్పాడు. మోషే వచ్చి అతనికి చెప్పాడు. అతడు మోషే చెప్పినదంతా దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి నచ్చిన రీతిగా చెప్పినట్టుగా చేశాడు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి ప్లీజ్. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. మీకు ఒక టైం వస్తుంది, దానికోసం ఎదురు చూడండి. మీకోసం దేవుడు ఒక రోజును నిర్ణయించాడు, దానికోసం ప్రార్థన చేయండి. మీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో నాకు తెలియజేయ ప్రభు అని ప్రార్థించండి. ఏముంది అక్కడ? చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఒకవేళ తన తాతనే అంత విధేయత కలిగి మోషేకు సహాయం చేసే స్థితిలో ఉన్నాడంటే అదే తన తండ్రి నేర్చుకొని ఉంటాడు. తండ్రి నేర్చుకున్నదే తన కుమారునికి నేర్పించుంటాడు. తన కుమారుడు దేవుని సంకల్పంలో విధేయత కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. ఏం చేయాలంటే, ఇంకా చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దీన మనస్సు కలిగి ఉండాలి. చెప్పింది చేసే స్వభావం ఉండాలి. ఫస్ట్ అడిగే స్వభావం కాదు. మోషే వచ్చి, బెసలేలు, దేవుడు నీకు పని చెప్పాడు ఆయన, నువ్వు పని చేయాలంట అంటే, అవునా, ఇంత పెద్ద పని? అమ్మ నాకు చేత కాదు, నేను చేయలేను అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు ఉండేది కాదు. 20 లక్షల కన్నా ఎక్కువ మంది, అందులో యూదా గోత్రంలో కొన్ని వేల మంది ఉండొచ్చు. అందులో ఒక వ్యక్తిని ప్రత్యేకించి దేవుడు నివసించాలనుకున్న ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనను ఎన్నుకున్నాడు. అంటే తాత, తండ్రి, తర్వాత తను విధేయత కలిగి దీన మనస్సునటువంటి వస్త్రమును అలంకారంగా ధరించుకొని దేవునికి విధేయత చూపిస్తూ క్రమశిక్షణ కలిగి భయభక్తులు కలిగి తన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి అతనికి ఆ ధన్యత దక్కింది. 6వ వచనంలో మనం చూస్తే,
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన హస్తం ఎలాంటిదో తెలుసా? బలిష్టమైనది. ఎక్కడన్నా జాతరలోకో ఎక్కువగా రష్గా జనాలు ఎక్కువగా ఉన్న దగ్గరికి పిల్లల్ని తీసుకొని పోతే అవసరమైతే చేయి పట్టుకుంటాం. తుంటరోడై కొంచెం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన అనుకో చేతి పట్టుకుంటాం, బిగ్గరగా వేలు పట్టుకొని చేతి పట్టుకుంటాం. అప్పుడు కూడా విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకో కొంచెం ఆగ్రహాన్ని గద్దిస్తాం. ఇంకా కూడా వెళ్ళలేదనుకో 2 వేసి భుజం మీద ఎత్తుకుంటాం. కానీ మన కుమారుని మనము పోగొట్టుకోం. నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు దేవుడు. నీతో పని ఉంది, ఆ పని చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ పని చేయడానికి ఇష్టపడవు. నువ్వు ఏం గొప్పగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు రాదు, ఇది నేను చేయలేను, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు జ్ఞాన విద్య వివేకములను అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, తన ఆత్మపూర్ణునిగా నేను చేస్తాడు. దేవుని ఆత్మపూర్ణంగా మనల్ని చేస్తే చేయలేని పని ఏమైనా ఉందా? ఏమైనా చేయగలం. ప్రపంచమేమో చంద్రుని పైన అడుగు పెడుతుంది, ఇంకా అనేకులేమో దాన్ని ఆరాధించే పనిలో ఉన్నారు. చంద్రుని పైన అడుగుపెట్టే స్థితిలో నువ్వు ఉండాలి. సృష్టికి నువ్వు దాసోహం కాదు, సృష్టికి నువ్వు యజమానుడవు. నిన్ను దేవుడు అక్కడ పెట్టి ఇదంతా నువ్వు ఏలు అని చెప్పాడు అనమాట. అంతే. మనమేమో ఏలం అని చెప్తే ఏ చిన్న దాని దగ్గరికి వెళ్ళి మనం సాగిలపడతాం కదా. ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగి మణిగుండు దేవుడు తగు కాలం మంది హెచ్చిస్తాడు. చిన్నపిల్లల్ని గమనించండి, చిన్నగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోరాళ్ళు, కొంచెం హైట్ ఉన్న వాళ్ళ దగ్గర పోవడానికి ఇష్టపడతారు. తండ్రి కానీ వాళ్ళ తల్లి కానీ. చిన్నపిల్లలు ఎవరిని ఎత్తుకుంటే ఏడుస్తారు వాళ్ళు. ఇంకో విషయం కూడా తెలుసా? ఎంత ఏడ్చినా, ఎంత ఆకలైనా, ఎంత బాధలో వాళ్ళు ఉన్నా తండ్రి కానీ తల్లి కానీ ఎత్తుకుంటే ఒక్క నిమిషంలో స్విచ్ ఆఫ్ అయినట్టు ఆగిపోతారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్నటువంటి బంధం. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఉంటే మనమేమో జారిపోయి తప్పిపోయి దూరం ఎంత దూరం పోతావా అని చేయి అందనంత దూరం పోతావా? నేను ఆకాశం ఎక్కిపోవాలనుకున్నాను, భూదిగంతంలోకి సముద్రంలోకి ఎక్కిపోవాలనుకున్నావు, అక్కడ కూడా నీ హస్తం నాకు తోడుగా ఉంది. నా వెనక నా ముందు నువ్వు ఆవరించున్నావు, నా నోటికి మాట రాకముందే నీకు తెలుసు, నా దినములన్నీ నీ గ్రంథంలో రాసి పెట్టినావు. ఇంకెక్కడికి పోతావు? మోషే తప్పించుకొని పారిపోయాడు, మళ్ళీ పిలుచుకొచ్చాడు. నేను అలా చేయలేను, ఇలా చేయలేను, నాకు అది రాదు ఇది రా అంటే నీకు ఏం రావాల్సిన అవసరం నేను చేస్తారా అని చెప్పాడు. వాడు నిలబడు, నేను చేస్తాను అనమాట. కర్రతో సముద్రం దాటం ఏంటండి ఆశ్చర్యంగా? ఒకసారి దేవుడు చెప్పాడు, దాన్ని చూపించాడు, ఎర్ర సముద్రం చీలింది, దాంట్లో నడుచుకుంటూ బయటికి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జ్ఞాన విద్య వివేకములను దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఆగాలంతే. మోషతో చెప్తున్నాడు దేవుడు, బెసలతో కాదు. అసలు దాని దగ్గరికే రాలేదు ఇంకా. అంటే అప్పుడు దేవుని ప్రణాళిక. ఇప్పుడు 32వ అధ్యాయం మనం చదివితే మోషే దిగొస్తే తినుచు తాగుచు, తిని తాగి ఆడడానికి లేచారని ఉంటుంది అక్కడ. ఆయన రాతి పలకలు తిరిగి వచ్చి కోపం వచ్చి దాన్ని పగలగొట్టేసి వాళ్ళను అది చేసినట్టు చూస్తాం. అక్కడ అహరోను చెప్పింది చేయకుండా, దేవుని చిత్తం ప్రకారం కాకుండా దూడను పోత విగ్రహంగా చేసి అది చేస్తే వాళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ దేశం, ఐగుప్తు దేశం నుంచి నిన్ను తీసుకొచ్చిన దేవుడు ఇదే, దీనికి మొక్కండి, సాగిలపడండి, తినండి, తాగండి అని చెప్తా ఉంటే దేవుడు చూసి ఊరుకోలేదు. మోషే నువ్వు ఒక్కసారి పక్క జరుగు, కొత్త జనాన్ని సృష్టిస్తే మీకు దండం పెడతాను ఆయన, ఒకవేళ నీ గ్రంథం నుంచి నా పేరున్న తీసేయి, కానీ వారిని నువ్వు అలా చేయకూడదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు సంహరిస్తే మీ దేవుడు ఇలాంటి వాడు అని చెప్పేసి నిన్ను అనుకోరా? ఒక్కడు 20 లక్షల మందికి అడ్డు అన్నమాట. నువ్వు ఒక్కదానివి గ్రామానికి రక్షణ తీసుకురావడానికి కారణం. కన్నీరు గడిచి ప్రార్థించు. తన బుడ్డిలో దాచుకుంటాడంట, తన పుస్తకంలో రాసుకుంటాడంట. నువ్వు అడగక ముందే దానికి ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. మనం ముగించుకుందాం. ఆయన బలిష్టమైన హస్తం కింద మీరు అణిగిమణిగి ఉండాలి. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో బెసలేలు ఉన్నాడు. బెసలేలను తన ప్రణాళికలో జ్ఞాపకం చేసుకోవడానికి తన తాత ప్రధానమైన కారణం. తన తాత మోషే చేతులను ఆదుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధేయత, ఆ క్రమము, ఆ క్రమశిక్షణతో ఉన్నటువంటి బెసలేలు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి తనను ఎన్నుకొని తను నివసించడానికి, తన హృదయాన్ని అక్కడ ఉంచడానికి, తన ప్రజల విజ్ఞాపనలను ఆలకించడానికి, పాపాన్ని పరిహరించే విషయంలో దహన బలులు అర్పించినప్పుడు దాన్ని స్వీకరించడానికి దేవుడు ఉద్దేశించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పని. బహుశా చాలా మందికి ఈ పేరు తెలియకుండొచ్చు కూడా, బెసలేలు అనే పేరు వినకుండొచ్చు కూడా. నీ పేరు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై, అంతే. నువ్వు ప్రయోగాలు చేస్తే ఏం చేయలేవు. మనం చేసే పని వల్ల ఏం ఉపయోగం ఉండదు. మళ్ళీ వెనక్కి రావాల్సిందే. నువ్వు ఏం చేసినా కూడా అంతే.
అది నా జీవితంలో జరిగింది. 5 సంవత్సరాలు దేవునికి పూర్తిగా దూరంగా ఉన్నా. 5 సంవత్సరాల ప్రారంభంలో దేవుని సేవకుని ఆనుకొని ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆత్మగా, ఆయన నీడగా ఉన్నాం మేము. తర్వాత 5 సంవత్సరాలు చిన్న పని దొరికి దేవుని విడిచిపెట్టేసి దూరంగా ఉన్నాం. నువ్వు ఎంత దూరం అయినా మళ్ళీ తిప్పుకొని వస్తావు, తిరిగి వస్తావు అని చెప్పేసి తన దాసు ద్వారా గద్దించి, తన దాసు ద్వారా బలపరిచి ఆ ధైర్యాన్ని నాకు రప్పించినప్పుడు, నిజమే కదా, ఎవరి కింద నేను ఎందుకు పనిచేయాలి, నా దేవుని పని చేస్తానని చెప్పేసి వదులుకొని వచ్చి ఎన్ని ఇబ్బందులైనా నేను సహించానని చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు తోడున్నాడని చెప్తున్నాను. నేను ఇక్కడ నిలబడున్నానని చెప్తున్నాను. ఇది నా బలమో, నా జ్ఞానమో, నా శక్తో కాదు. ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగిమణిగి ఉన్నాను. దేవుడు నన్ను హెచ్చించడానికి ఇంకా సమయం ఉంది, హెచ్చిస్తున్నాను నేను చెప్తున్నాను. మీరు కూడా ఆయన బలమైన హస్తం కింద అణిగి మణిగి ఉండండి, దీన మనసులో ఉండండి. తగు కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. బెసలేళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్టు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు చేసే ప్రార్థన, మీరు కాచే కన్నీరు మీ పిల్లలకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.